May 14th, 2023 మార్నింగ్ 10:40. అది పుట్టగానే అట్లా ఫెర్నాండెజ్లో తీసుకొచ్చి నా చేతిలో పెట్టగానే ఆ డ్రాప్స్ పడ్డాయి. అసలు అది ఎమోషనల్. వణికిపోయాడు. బట్ ఆ మూమెంట్ చాలా 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 బాగుంది. శ్రేయ రాకముందు లైఫ్ చాలా డిఫరెంట్ ఉండేది. దానికోసం ఎంతైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. శ్రేయ నిజంగానే దానికి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పిల్లలందరిలో శ్రేయమ్మ వెరీ వెరీ గుడ్. అది ఎట్లా అంటే డే 1 నుంచి కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఏది చెప్పినా అండర్స్టాండింగ్. అంత చిన్న వయసులో అర్థం చేసుకుంటుంది టక్కని. డే 1 ఒక్క రోజు కూడా ఒక్క సెకండ్ కూడా తను వదిలిపెట్టలేదు. లైఫ్ లాంగ్ శ్రేయమ్మ కోసం బతుకుతాను నేను. ఇద్దరం బతుకుతాం కదా లైఫ్ లాంగ్. మేమిద్దరం అయితే ఆ ప్రామిస్ అయితే చేసుకున్నాం. శ్రేయకు అవసరం అయితే ఇద్దరం హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, శ్రేయమ్మని మంచిగా పెంచాలి, తనకి మంచి లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే చాలా ఫాస్ట్ ఉన్నారు మొత్తం అంతా. అది ఓన్లీ పేరెంట్స్ చెప్పేదాన్ని బట్టే పిల్లలు పెరిగే వాతావరణం అది తెలుస్తుంది అని అంటున్నారు కదా. అవన్నీ మార్చకుండా శ్రేయమ్మని ఒక అచ్చ తెలుగు అమ్మాయిలా పెంచాలి. తెలుగు అమ్మాయిలాగా పద్ధతులు, ఫ్యామిలీ, రిలేషన్స్, ఎమోషన్స్ అన్నీ కవర్ చేసుకుంటా. మెయిన్ తనని అందరినీ చూసి తన జాలిపడే జాలి గుణం ఇవ్వాలి. ఒక మంచి హ్యాబిట్స్ నేర్పాలి. నేను అనుకునేది శ్రేయాని అట్లా పెంచాలి. శ్రేయాకి లగ్జరీ లైఫ్ అంటే ఓకే, రాహుల్ ఇస్తాడు లగ్జరీ లైఫ్, అది నేను కాదనట్లేదు. లగ్జరీ లైఫ్తో పాటు తన డౌన్ టు ఎర్త్. బయట ఎంతమంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తను చూసి వాళ్ళ కోసం నేను పెద్ద అయిన తర్వాత కూడా నేను వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి అనే విధంగా పెంచాలనేది నా కోరిక శ్రేయమ్మని. శ్రేయ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అది ఎప్పటికీ అట్లా ఉండిపోతూ ఉంటుంది. శ్రేయమ్మ వచ్చిన తర్వాత ఆ చిన్నప్పుడుది తీసుకుని ఆ డే తనని ఎట్లా పెంచామనేది మాకు తెలుసు. నా ప్రపంచం, నా లైఫ్ శ్రేయమ్మ, నా బ్రీత్ శ్రేయమ్మ. నా ఎమోషన్ ఏంటంటే 2 years, ఇప్పుడు 21 years వచ్చేసరికల్లా మళ్ళీ నా బిడ్డని బయటికి పంపాలా? చిచ్చి, అస్సలు పంపను. నా బిడ్డ నాతోటే ఉంటుంది, నా లైఫ్ లాంగ్ నాతోటే ఉంటుంది. దానికి పెళ్ళి చేసినా కానీ వాడు కూడా నా దగ్గరే ఉండాలి. ఎందుకంటే దాన్ని అయితే బయటికి పంపలేను, అది లేకుంటే నేను ఉండలేను. దాని తర్వాత అది పెరుగుతూ వస్తున్న డే నుంచి వస్తుంటే ఫస్ట్ బర్త్డే లోపు ఫస్ట్ బర్త్డేకి దీనికి ఏం పేరు శ్రేయమ్మ, అదేంటి శ్రేయమ్మకు ఒక సాంగ్ బాగా నచ్చిన సాంగ్, కుర్చీని మడతపెట్టి అనగానే ఓకే కుర్చీని మడతపెట్టి నాకేం అర్థమయ్యేది కాదు. ఊరికే చూస్తుంటే ఊరికే కుర్చీని మడతపెట్టి సాంగ్ చూస్తుంటే ఊరికే అదే సాంగ్ పెట్టగానే చాలా హ్యాపీగా ఉండేది. రైట్ అని ఆ హీరోయిన్ తీసుకురాగానే శ్రేయమ్మ షాక్, ఫుల్ హ్యాపీ తను. సో అంటే తను ఓన్లీ చూసిన దానికే తీసుకొచ్చానంటే తన కోసం ఏదేం చేస్తా కదా. తన కోసమే కష్టపడతాను, తన కోసం ఏదేం చేస్తాను. నా లైఫ్ శ్రేయమ్మ, దట్స్ ఇట్. మై బ్రీత్ శ్రేయమ్మ.
సేమ 7th month 2.5 kgs 2.5 కూడా కాదు, 1.2. 1.8 ఉందని చెప్పి డాక్టర్ చెప్తే, సో కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. బేబీ డాక్టర్ ఆలోచించమంది, ఆలోచించండి, తీసేయండి అంతే. బట్ నేను ఒకటే చెప్పాను, ఎలా ఉన్నా కానీ బేబీ కావాలన్నా. 9th month వచ్చేసరికల్లా బేబీ 3.5 kgs అన్నారు. షాక్, డాక్టరే షాక్ అయిపోయింది. హౌ, ఎట్లా అసలు ఇది? నేను బాగా అయ్యప్ప స్వామిని నేను బాగా మొక్కుతాను. నేను 18 సార్లు మాలేసుకున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే అడిగాను, నువ్వే ఇచ్చావు, నువ్వే దానికి సొల్యూషన్ కూడా చెప్పు. సరే 1.8 అంటున్నారు, అది చాలా కాంప్లికేషన్స్ వస్తాయి బేబీకి అంటున్నారు అని చెప్పి మళ్ళీ మొక్కి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డెలివరీ రోజు చూస్తే 3.3 kgs. ఇస్ మెరాకిల్. సో అదే చెప్పే కదా ఇందాక, దాన్ని పట్టుకోగానే ఆ ఫీల్ అది ఇక అది వచ్చిన తర్వాత నుంచి అసలు మేము డిసిషన్ తీసుకున్నది కూడా ఇప్పుడు దాకా ఎన్ని ఇయర్స్ అయినా సరే మేము అనుకున్నది అయ్యప్ప గుడిలోనే. నాని మాలేసుకుని ఇరుముళ్ళకి వెళ్తున్నాడు, ఆ అయ్యప్ప గుడిలోనే జరిగింది. అయ్యప్ప ఇచ్చాడు సయాన్ని. బంగారు తల్లి ఎవరు, వజ్రాల మూట ఎవరు, రత్నాల కోట ఎవరు, హీరోయిన్ ఎవరు? రాహుల్తో నేను ఒక్క ప్రామిస్ అయితే చేయించుకున్నాను. అదేంటి అంటే, సేయా ఎవ్రీ ఇయర్ బర్త్డే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కంట్రీలో చేయాలి. ఒక్కొక్క కంట్రీలో చేసి 20 years తన మ్యారేజ్ ఎప్పుడు చేస్తారో ఆ మ్యారేజ్కి అన్ని కంట్రీస్ అన్ని ఇయర్స్ 21 years మ్యారేజ్ చేసినా కానీ సేమ్ మన దగ్గరే ఉంటుంది. ఓకే. నేను అనేది ఏంటంటే ఆ 21 yearsకి 21 countries తనకి బర్త్డే సెలబ్రేట్ చేయాలి. ఫస్ట్ బర్త్డే ఇండియాలో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బర్త్డేకి ఏంటది, వియట్నాం ఆ కంట్రీకి వెళ్తున్నాం. నెక్స్ట్ అలా 1 వేరే కంట్రీస్ చేసుకుంటా దాని మ్యారేజ్ అప్పుడు ఈ బర్త్డేస్ అన్ని వీడియో చేసి వాళ్ళ హస్బెండ్ చేతిలో పెట్టాలి. వాళ్ళ హస్బెండ్ కూడా మేము ప్రామిస్ తీసుకుంటాం. తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ తను ఒక కంట్రీకి తీసుకెళ్ళిన కంట్రీ కాకుండా తన ప్రతి బర్త్డే వేరే కంట్రీలో జరగాలి. నేను బతుకున్నంత వరకు దానికి కంట్రీస్ తిప్పుతూనే ఉంటారు. వాళ్ళ ఆయనకి ఇంకొక సపరేట్ టికెట్ ఒకటి ఎక్స్ట్రా అంతే తప్ప వారు ఒక టికెట్ ఎక్స్ట్రా అవుతుంది అంతే తప్ప వెళ్ళడం కన్ఫర్మ్, నేను వెళ్ళడం కన్ఫర్మ్, నువ్వు వెళ్ళడం కన్ఫర్మ్. ఇప్పుడు మన ఇద్దరం ఇలా ఉంటాం, తర్వాత వాళ్ళ ఆయన ఎక్కువ అంటది. ఆడపిల్ల ఎప్పుడైనా సరే, ఆడపిల్ల ఎప్పుడు కూడా నా తండ్రి కావాలండి. తండ్రి నువ్వంటే ఇష్టమే కాదన్నాను. ఇష్టం కాదు, నేనంటే ప్రాణం అంటది. ప్రాణం ఓకే, నువ్వంటే ప్రాణం. ఎందుకంటే ఇంతలా చూసుకుంటున్నప్పుడు ప్రాణం ఉంటుంది. ఆడపిల్ల ఖచ్చితంగా తండ్రి వైపు నుంచి ఉంటుంది. అలా అని హస్బెండ్కి కూడా విలువ ఇస్తుంది. మనం తనకు తగ్గట్టు విలువ ఇచ్చి మీ అల్లుడు నువ్వు చూసుకో, అల్లుడు నేను చూస్తాను, కూతురు నేను చూసుకుంటాను. ఓకే సేమా కమ్ ఆన్ మమ్మీ. వావ్, ఇది ప్రపంచం. సేమా తీసి పెట్టావు నాన్న, తీసి పెట్టావు మమ్మీ.